సైడ్ సైడ్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంతా ఉంటారు సార్. ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఏదైనా రిమైండింగ్ అంటూ ఏం లేదు సార్. మీరు చెప్తే ఇక్కడ వస్తారు ప్రెస్ వాళ్ళు మన వాళ్ళకి కొద్దిగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీరు ఏమేమి పబ్లిష్ చేస్తున్నారు, ప్లస్ ఏమేమి ప్రింట్ చేస్తున్నారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, జిల్లాధికారులు అందరూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మీ ద్వారా జిల్లాలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఆ సూచన మనకు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. జిల్లా హెచ్ఓడి గ్రూప్లో కూడా ఏమేమి అడ్వర్స్ ఐటమ్స్ పబ్లిష్ అవుతున్నాయి ప్రతిరోజు షేర్ చేయడం. సో డెఫినెట్గా రీసెంట్గా కూడా ప్రీవియస్గా కూడా మీడియా ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీడియా ఒక ఆపోజిషన్ పని కూడా చేస్తుంది అండ్ మీడియా అవేర్నెస్ కార్యక్రమం ప్లస్ ఏం జరుగుతుంది సొసైటీకి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కూడా ఏమైనా జరిగితే ట్రాన్స్పరెంట్గా జరగాలి మెయిన్లీ. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా జరగకపోతే రేపు ఆ కల్చర్ డెవలప్ అవ్వదు. సీక్రెటివ్గా ఏం జరిగితే ఆ సీక్రెటివ్తో ఎవరికి బెనిఫిట్ అవుతుంది. సో దట్స్ వై ప్రతి ఫారంలో మనం మీడియాకి ఏం చెప్తున్నాము, దాట్ మీరు ఆ క్వశ్చన్స్ అడగాలి. యూ షుడ్ డెఫినెట్లీ ఆస్క్. సో దట్ ట్రాన్స్పరెన్సీ వస్తేనే యాక్చువల్గా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ అందరికీ తెలుసు, మీరు ముఖ్యంగా గవర్నమెంట్తో మీరు ఎక్కువ టచ్లో ఉంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తుంటారు, సర్వీస్ డెలివరీ కూడా చూస్తుంటారు. సో అప్పుడు మీ ద్వారా ప్రెషర్ రావాలి దట్ ఆ సర్వీస్ డెలివరీ కరెక్ట్గా జరుగుతుందా లేదా. దట్ ఈస్ నోన్ యాజ్ అ కరెక్ట్ సర్వీస్. సో నా ఒకటి సజెషన్ మీడియాకి కూడా, దాట్ ఇప్పుడు న్యూట్రాలిటీ చాలా కష్టమైపోయింది. న్యూట్రల్ ఉండడం ప్లస్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి రీచ్ అవ్వడం, అక్కడ మనం న్యూట్రల్గా అవ్వగలిగాం. ప్లస్ ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్, ప్లస్ ఇంకా కొంచెం ఫ్యాక్ట్స్ ప్రజా దృష్టికి పెడితే సో ప్రజా కాన్ఫిడెన్స్ పెడుతుంది. బికాజ్ ప్రజా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, లైక్ ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ నుంచి సోషల్ మీడియా నుంచి ఇప్పుడు రీల్స్ వెరీ ఫాస్ట్గా చేంజెస్ అవుతున్నాయి. సో బేసిక్లీ ప్రజాకి ఏం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే ప్రతి ఛానల్లో ఒక్కటే న్యూస్ అది. ఓకే, ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ఒకటి న్యూస్ అదే సేమ్, ఈ ఛానల్లో సేమ్, ఈ ఛానల్ సేమ్, ప్రతి న్యూస్ ఛానల్లో సేమ్. కొద్దిగా వేరియేషన్స్ ప్లస్ రియల్ లైఫ్ ఇష్యూస్, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఐ అండర్స్టాండ్ యాజ్ ఇండిపెండెంట్ మీడియా రిపోర్టర్స్ మీకు ఇబ్బంది ఉంటాయి, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఆ స్ట్రెంత్ ఉండదు. ప్లస్ కొన్నిసారి మీ మేనేజ్మెంట్ ద్వారా అటువంటి రీసెర్చ్ కోసం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకపోవడం ఐ అండర్స్టాండ్. బట్ మీ కెపాసిటీ కాబట్టి ఇఫ్ యూ కెన్ డూ దట్ దెన్ పబ్లిక్లో నమ్మకం ఇంపార్టెంట్. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ దాట్ మీడియాకి ఫ్రీడమ్ ఉండాలి. మీడియా ఏమైనా రాసుకోవచ్చు. మీడియా మీద ప్రెషర్ ఎవరు పెట్టారు, మీరు ఆర్టికల్ ఎందుకు రాశారు. సో ఆ ప్రిన్సిపల్ ద్వారా లాస్ట్ 2.5 years 27 monthsలో నా తరఫు నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి ఎక్కువ సీనియర్ ఆఫీసర్ నుంచి
మీకు ఫోన్ కాల్ చేయడం మీరు ఎందుకు రాశారు, వాళ్ళు మీరు రాయకూడదు. బహుశా ఎవరికి రాలేదు కదా, ఎవరికి రాలేదు కదా. ఎందుకు బేసిక్లీ మీడియాకి ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి, కంజీనియల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు సపోజ్ ఏమైనా రాస్తున్నారా, అదే రెండు పక్షం చూసుకొని రాస్తున్నారా, ఒక పక్షం జస్ట్ సెన్సరైజ్ చేసి రాస్తున్నారా. ఎందుకంటే రేపు పబ్లిక్ అసెస్ చేస్తుంది. షార్ట్ టర్మ్ కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లోనే ఎవరెవరికి ఏమనుకుంటుంది పబ్లిక్ చేస్తుంది. సో ఆ ఇండిపెండెంట్ అట్మాస్ఫియర్ డెఫినెట్గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఫస్ట్. తర్వాత మనం ఇది కూడా చూస్తున్నాం, కొన్నిసారి పొలిటికల్ లీడర్షిప్ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది మీడియా రిపోర్టర్స్. అదే కామన్ కామన్ అయిపోయింది. బట్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో మీరు పనిచేస్తేనే ఈ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథన్ అవుతుంది. లేకపోతే కరెక్ట్గా సెటప్ జరగలేకపోతే, ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇట్ ఈస్ ఎ లో సూపర్. సో నా తరఫు నుంచి మీడియా మిత్రులకి లాస్ట్ 27 months నుంచి నాకు పెద్దగా ప్రాబ్లం రాలేదు. అండ్ మీరు ఎట్లా పని చేసినా మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ గివ్ యువర్ సజెషన్స్ ఆల్సో, గివ్ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడెప్పుడు సజెషన్ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఇంప్రూవ్. కొన్నిసారి సక్సెస్ వస్తుంది, కొన్నిసారి వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఆల్సో. సో మీ సజెషన్స్ కంటిన్యూగా అవ్వాలి, దట్ ఈస్ ఐ రిక్వెస్ట్. అండ్ మీ పర్సనల్ వెల్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను, మినిమం 1 CR మీ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మినిమం 1 CR, 25,000 30,000 ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ ఇది నా సజెషన్ మీకు. అండ్ మినిమం 20 to 25 lakh మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఈ రెండు మీరు చేయగలిగితే కొంచెం విల్ బి వెరీ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్. బికాజ్ రీసెంట్గా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ ప్రోగ్రామ్ సార్. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం వచ్చారు, చాలా సంతోషం.